మనం ఏమవ్వాలి అని అంటే మార్పు నొంది చిన్న బిడ్డల్లాగా అవ్వాలి. అది వీలు పడుతుందా? 100కి 100 వీలు పడుతుంది. ఆయన మన నిమిత్తం రక్తం కారునంతగా పోరాడాడు సిలువలో. అంటే మనల్ని ఎట్టయినా సరే దేవుని యొక్క బిడ్డలుగా మార్చాలి అని ఈ యొక్క సాతాను శోధనలోంచి, శ్రమల్లోంచి, ఇబ్బందుల్లో నుంచి వాడు మనల్ని కపటోపాయములతోటి దేవుడికి దూరం చేసే క్రియలన్నిటిలో నుంచి దేవుని సన్నిధికి మళ్ళా నడిపించి దేవుని ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనల్ని మార్చాలని ఈ యొక్క పోరాటం ఎంతవరకు అంటే మన జీవితాంతం వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించిన దగ్గర నుంచి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడి నుంచి నీవు ఈ యొక్క తనువు సాలించేంత వరకు, ఈ ప్రాణం పోయేంత వరకు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు ఈ యొక్క సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. అట్టి వాటిలో నుంచి మనం విజయం పొంది ఏం చేయమంటున్నాడో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మార్పు నొందాలి.